అయితే దీనికి విధి విధానం ఎలా ఉంటుంది అని అంటే, శివరాత్రి రోజు ముందు రోజు నుంచే అసలు ఉపవాస దీక్షలో ఉండాలి. అందరు ఏమనుకుంటారంటే ఉపవాస దీక్ష అనగానే అన్నం మానేసేయడం, హాయిగా మన ఇష్టం వచ్చినట్టు సినిమాలకి లేదంటే మాటలు కబుర్లు చెప్పుకుంటూ తిరిగేయడం. కొంతమంది ఇళ్లల్లో అయితే మనం ఉపవాసం ఉంటున్నాం అంటే స్నానం చేస్తే ఆకలేస్తుందని స్నానాలే చేయకుండా కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడము. ఉప అంటే దగ్గర, వసించడము అంటే ఉండడము. భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే ఏంటి? భగవంతుడు వచ్చి ఇక్కడ కూర్చుంటారా మేడం, ఏమి పక్కనే వచ్చి నా దగ్గర కూర్చుంటారా అంటే తప్పకుండా భగవంతుడు నీలోనే ఉంటాడు. నీవేం చెయ్యాలి? ధ్యానం చెయ్యాలి, నామం చెయ్యాలి, ఆయన నీకు కనపడాలి అనే ఆలోచనలో నువ్వు ఉండాలి. అయితే మీ వయసులో ఉండేటువంటి పిల్లలకి ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా, వివిధమైనటువంటి పనుల రీత్యా వ్యవహారాల్లో మునిగి ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎక్కడ పని చేస్తారో అదే భగవంతుడుగా మీరు చూడవలసిన బాధ్యత. ఏ ప్లేస్లో మీరు వర్క్ చేస్తారో ఆ ప్లేస్లో భగవంతుడు అక్కడే ఉంటాడు. దానికి గల కారణం ఏమిటి అంటే, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రిని వింటే. ఆయన ప్రహ్లాద చరిత్రలో ఏమని చెప్తారు అంటే, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అడుగుతాడు, నువ్వు హరి ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు కదా, ఆ ఉన్న హరి ఎక్కడున్నాడో చూపించు, నాకు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని అడిగితే అప్పుడు చెప్తాడు, నువ్వు ఇక్కడున్నాడు అక్కడున్నాడని అడగద్దు, ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడని అనద్దు, ఇందుగలడు అందులేడని సందేహం పడద్దు, ఎక్కడైనా ఉంటాడు చక్రి. చక్రి అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎక్కడైనా ఉంటాడు. కాబట్టి భగవంతుడు సర్వాంతర్యామి. ఈ సోఫాలో ఉంటాడు, మనిషిలో ఉంటాడు, పుట్టలో ఉంటాడు, కెమెరాలో ఉంటాడు, లైట్లో ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. నీవు చూడగలిగే శక్తి నీలో ఉంటే. అందువల్ల మనం ఏం చెయ్యాలి? భగవంతుడు మనతోటి అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నట్టుగానే మనం భావించి మన పనులన్నీ సక్రమంగా నిర్వర్తించాలి. శివరాత్రి కదా మేడం, నిన్న 4 రోజులు సెలవు ఇవ్వండి, ఇంట్లో కూర్చుంటాను అంటే కుదరదు. అసలు సెలవు తీసుకోకూడదు. పండగ రోజు భగవంతుడిని ఆరాధన చెయ్యాలి అని అంటే మనం వర్క్ చేసే చోటే ఉంటుంది ఆరాధన. నువ్వు ఏ పని చేస్తావో ఆ పనిలోనే నీకు భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క ఆరాధన ఎక్కువ అవుతుంది. అలా చేయడం కోసం తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా ఇళ్ళు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుని కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత స్నానం చేసి, పండగంటే ఏం చేస్తాం మనం? వాకిట్లో మామిడి మండలు కడతాం, తర్వాత పూలదండలు కడతాం, చక్కగా ముగ్గులు వేస్తాము. ఎక్కడైతే మనం భగవంతుని ఆరాధన చేసుకోవడానికి ఒక ప్రదేశాన్ని ఉంటుందో ఆ ప్రదేశం దగ్గర చక్కగా ముగ్గులు వేసుకుని అంతా శుభ్రం చేసుకుంటాం. శుభ్రంలోనే ఉంటాడు భగవంతుడు. చాలామంది ఏం చేస్తారు? దేవుడు రూము దేవుడు దేవుడు అని చెప్పి పక్కకు తోసేస్తారు. కనీసం ఆ ఫోటోని తుడవని కూడా తుడవరు, బొట్టు కూడా పెట్టరు. మొత్తం ఇళ్ళంతా బూజులు వేలాడుతుంటాయి. అలా కాదు. ఎప్పుడైతే నువ్వు శుభ్రంగా ఉంటావో, నీ పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టుకుంటావో అక్కడ భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. పొద్దున్నే నువ్వు ఈ పని చేసిన తర్వాత ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు కూడా ఇవి నేర్పాలి. అయ్యా ఈరోజు పండగ, పండగ రోజు మేము ఏం చేయాలంటే వాళ్ళకి తెలిసిపోవాలి. పండగ రోజు పొద్దున్నే నిద్ర లేవాలి, చక్కగా బ్రష్ చేసుకొని అమ్మను సతాయించకుండా స్నానం చేసి తలంటి పోసుకొని హాయిగా వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలని వాళ్ళకి నేర్పితే వాళ్ళు అదే క్రమశిక్షణ పాటిస్తారు. చాలామంది ఇళ్లల్లో ఏం చేస్తారు? ఆ పిల్లలు కదా పడుకోనియండి, మాకు అడ్డం వస్తూ ఉంటారు, వాళ్ళ హాలిడే కదా పడుకోనియండి, 10కో 11కో లేస్తారులే అంటారు. అది తప్పు తల్లి. పిల్లలు కూడా మీరు నేర్పాలి. పిల్లలకి నేర్పితేనే కదా, మీ అమ్మగారు నీకు చెప్తేనే కదా నీకు ఈరోజు తెలిసింది. ఇప్పటికిప్పుడు నేర్చుకోమంటే నేర్చుకోలేదు. అందుకని మొట్టమొదట ఇంట్లో వాళ్ళందరూ శుభ్రం అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి? ఆ రోజు ఉపవాసం ఉండడము అంటే ఏంటంటే, పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, నాయనమ్మలు తాతలు లేదంటే చంటి బిడ్డలు ఉంటే వాళ్ళకి భోజనం పెట్టకుండా ఆపకండి. వాళ్ళు ఏది తింటారో అది పెట్టండి.
వాళ్ళు తినగలిగేది అరిగించుకునేది ఉంటే వాళ్ళకి ఏది రెగ్యులర్గా ఉంటుందో వాళ్ళకి అది పెట్టండి. వయసులో ఉండేటువంటి వాళ్ళు కనుక ఉపవాసం ఉండగలిగితే కొంతమంది నిర్జల ఉపవాసం ఉంటామని మొక్కుతారు. అంటే ఏంటి, మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏకాదశి ఉపవాసాలు చేస్తారు చాలామంది. అలాగే శివరాత్రి రోజు కూడా నిర్జల ఉపవాసం, ఫలోపద ఉపవాసం, అంటే ఫలాలు మాత్రమే తిని ఉంటామని మొక్కుతారు కొంతమంది. కొంతమంది ఉప్పు లేని ఆహారం తీసుకుంటామని కొంతమంది అంటారు. అంటే ఏది చేసినా కూడా విపరీతంగా రోజు తినేటువంటి ఆహారంలాగా కాకుండా తామసిక రాజసిక ఆహారాలు తినకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్ని శివరాత్రి రోజు తీసుకోవాలి. అంటే వండిన పదార్థాలు కాకుండా సాధ్యమైనంత వరకు పండ్లు పాలు తీసుకుంటే మంచిది. అమ్మ మేము ఉండలేము అన్నవాడిని భగవంతుడు ఏమి చెయ్యమని చెప్పడు. ఇది మన మనసు, మనకు అలా చేస్తే బాగుంటుందంటే చెయ్యవచ్చు. ఈ రకంగా మనం ఉండాలి అనుకుంటే పొద్దున్నే భగవంతుడి దగ్గర పూజ అది చేసుకున్న తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టండి. ఏం నైవేద్యం పెడతారు? డ్రై ఫ్రూట్స్ కానీ పండ్లు తీసుకొచ్చి పాలు ఇవన్నీ నైవేద్యం పెడితే అవి ప్రసాదంగా అందరూ తీసుకోవచ్చు.